వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఫోన్లో 3 వాట్సాప్లు ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు ఒకటి రెగ్యులర్ వాట్సాప్ అంటే ఒరిజినల్ వాట్సాప్ వేసుకొని రెండో దానికి ప్యారలల్ లేదనుకుంటే మూడో దానికి మల్టిపుల్ అకౌంట్ ఇలా క్రియేట్ చేస్తారు అనుకుంటారు. సో ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ఒరిజినల్ని 2 వాట్సాప్లుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మూడోది ఎలాగో మనం ప్యారలల్ చేసుకుంటాం. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ద్వారా 2 నెంబర్లు ఉంటే మీ సెల్ ఫోన్లో 3 వాట్సాప్లు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చాలా సులభం. అన్నిటికీ మించి సో ఒరిజినల్ వాట్సాప్ని మనం దాన్ని రెండో దానిగా మనం క్లోన్ చేసినప్పుడు ఒరిజినల్ వాట్సాప్లో ఉన్న బెనిఫిట్స్ కంటే మనం ఇప్పుడు దాన్ని క్లోన్ చేసినప్పుడు వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ అనమాట. అదేంటంటే మొదటి వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్ రెండో వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్ని మీరు వేరు చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మీరు పర్సనల్గా ప్రైవేట్గా కొంతమంది వ్యక్తుల్ని మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో మొదటి దాంట్లో ఉన్న వాళ్ళు ఇందులో కనపడరు, ఇందులో ఉన్న వాళ్ళు మొదటి దాంట్లో కనపడరు. అటు ఇటు కాన్ఫ్లిక్ట్ కాకుండా 2 సపరేట్ ప్రైవేట్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది బిజినెస్ అకౌంట్స్కి, ఓకే, ప్రైవేట్ చాట్ చేసిన వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ఫుల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని ఎలా ఇన్స్టాల్ చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉండే ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేదు. ఓకే, ఆల్రెడీ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిన వాట్సాప్ ఒకటి అనుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక రెండో వాట్సాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. డ్యూయల్ సిమ్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఓకే సెకండ్ సిమ్ ద్వారా వాట్సాప్ బిజినెస్ ఇన్స్టాల్ చేసుకునే ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు అది ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపిస్తాను. ప్లే స్టోర్కి వెళ్ళాలి, వాట్సాప్ బిజినెస్ అని టైప్ చేయాలి. అది ఇన్స్టాల్ అయిన తర్వాత మన సెకండ్ నెంబర్ ఇచ్చేస్తాము. కాల్ వెరిఫికేషన్ లేదనుకుంటే ఓటీపీ వెరిఫికేషన్ వస్తుంది. అది ఓకే అయిపోయిన తర్వాత సో సెకండ్ వాట్సాప్ కూడా మీ ఫోన్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అది మనకు అందరికీ తెలుసు. సో ఈ మొదటి వాట్సాప్ రెండో వాట్సాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఓకే, అంతవరకు బాగానే ఉంది. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూడో వాట్సాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి మన స్టోరీ అంతా. చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తారంటే సెకండ్ వాట్సాప్కి వాట్సాప్ బిజినెస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఒక రైట్. కొంతమంది మూడో దానికి ఏం చేస్తారు, ప్యారలల్ అంటారు, లేదా డ్యూయల్ స్పేస్ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయబోయే మూడో వాట్సాప్ని మళ్ళీ ప్లే స్టోర్ నుంచి ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోకుండా మన ఫోన్లో ఉన్న ఆప్షన్ ద్వారా మనం ఇప్పుడు మూడో వాట్సాప్ని క్రియేట్ చేస్తాం అనమాట. అది ఎలా అంటే, ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ బార్లో డ్యూయల్ స్పేస్ లేదా డ్యూయల్ మెసెంజర్ అని టైప్ చేయండి, లేదా డ్యూయల్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డ్యూయల్ అని కొట్టగానే ఫస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని యాప్స్ అయితే మనం చూడొచ్చు. మొట్టమొదటి కనిపిస్తుంది చూసారా, వాట్సాప్. ఇక్కడ ఈ ట్యాబ్ మీద క్లిక్ చేసి జస్ట్ సింపుల్ ఇన్స్టాల్ కొట్టేయండి. అది ఇన్స్టాల్ కొట్టేస్తే ఒక్క సెకండ్లో ఈ వాట్సాప్ డ్యూయల్ వాట్సాప్గా క్రియేట్ అయిపోయింది అనమాట. చూసారా ఫ్రెండ్, చాలా సింపుల్. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన మూడో వాట్సాప్. చూసారా ఫ్రెండ్స్, ఇది మూడో వాట్సాప్. చూసారా, ఇక్కడ రౌండ్గా ఆరెంజ్ సర్కిల్ ఉండి దాని లోపల 2 వైట్ సర్కిల్స్ కనబడుతున్నాయి. దీని అర్థం ఏంటంటే మనం ఒరిజినల్ యాప్ని క్లోన్ చేసాం, లేదా డ్యూయల్ యాప్గా మనం దీన్ని మార్చేమని గుర్తు అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ దానికి ఫస్ట్ నెంబర్ ఇచ్చేసారు, రెండో వాట్సాప్ బిజినెస్కి రెండో నెంబర్ ఇచ్చేసారు. ఇప్పుడు మీరు మూడో వాట్సాప్ని ఇందులో ఇన్స్టాల్ చేశారు, కానీ దీనికి ఇంకా మీరు నెంబర్ ఇవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న డ్యూయల్ సిమ్ కాకుండా ఇంకొక నెంబర్ ఉందనుకోండి, అది ఇలాంటి చిన్న ఫోన్లలోనూ లేదనుకోండి వేరే ఫోన్లలో ఉందనుకోండి. సో ఆ నెంబర్కి కూడా మీరు వాట్సాప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే
ఈ చిన్న ఫోన్లో ఉన్న మీ సిమ్ కార్డ్ని తీసి ప్రస్తుతం మీరు వాడుతున్నటువంటి ఫోన్లో డ్యూయల్ సిమ్ ఉండుంటాయి కదా, ఆ సిమ్ 1 సిమ్ 2 తీసి పక్కన పెట్టి, సో ఇప్పుడు మీ చిన్న ఫోన్లో ఉన్న 3వ నెంబర్ని తీసేసి ఈ పెద్ద ఫోన్లో పెట్టండి. ఇది ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేసే ప్రతి వాట్సాప్కి SMS వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, లేదా ఆ కోడ్ లేట్ అయితే మనము కాల్ ప్రిపేర్ చేయొచ్చు, కాల్ వెరిఫికేషన్ వస్తుంది. అలా కాల్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మీ 3వ నెంబర్ ఇలాంటి ఫోన్లో ఉండి మీరు ఇన్స్టాల్ చేస్తున్న 3వ వాట్సాప్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంటే అది డిటెక్ట్ చేయదు, వాట్సాప్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేయదు. కాబట్టి మీ 3వ వాట్సాప్ మీరు అనుకున్న పెద్ద ఫోన్లో ఇన్స్టాల్ అయ్యే అంతవరకు అయినా సరే ఇలాంటి చిన్న ఫోన్లో ఉన్న మీ 3వ సిమ్ కార్డ్ తీసి పెద్ద ఫోన్లో వేసుకొని అప్పుడు 3వ వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ 3వ నెంబర్ని అక్కడ ఎంటర్ చేస్తే అప్పుడు ఆ నెంబర్కి SMS వెరిఫికేషన్ కోడ్ ఒకటి వస్తుంది. ఒకవేళ కోడ్ రావడం లేట్ అయితే మీరు కాల్ ప్రిపేర్ చేస్తారు. అప్పుడు వెంటనే వాట్సాప్ నుంచి మీరు 3వ సిమ్ వేసిన ఆ సిమ్కి వాట్సాప్ నుంచి ఒక వెరిఫికేషన్ కాల్ వస్తుంది. అలా కాల్ వస్తుంది, వెంటనే డిటెక్ట్ చేయబడి వాట్సాప్ సక్సెస్ఫుల్గా మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఆ తర్వాత మీ 3వ నెంబర్ని తీసేసి మళ్ళీ తిరిగి ఇలాంటి చిన్న ఫోన్లో వేసుకోవచ్చు. తిరిగి మీ మొదటి సిమ్ను 2వ సిమ్ను యథావిధిగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో పెట్టుకొని అలా కంటిన్యూ చేయొచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్. సో ఫ్రెండ్స్, ఇలాగా మీ అవసరానికి తగినట్టుగా ఈ 3 వాట్సాప్లను ఒకటి పర్సనల్కి, ఒకటి ప్రైవేట్కి, ఇంకొకటి బిజినెస్గా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.